హాయ్ అండి, మా స్టోర్ నేమ్ వచ్చేసి ఆరోగ్య సుధా న్యాచురల్స్ అండి. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మొత్తం ఆయిల్స్ అన్ని ఇక్కడే మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. మా దగ్గర అవైలబుల్లో ఉన్న ప్రోడక్ట్స్ వచ్చేసి కుస్మ ఆయిల్ అండి, సాఫ్లవర్ ఆయిల్ అంటారు, తెల్ల కుస్మలతో చేస్తారు. ఇది లోయెస్ట్ ఫ్యాట్ ఉన్న ఆయిల్. దీని ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ 350 ఉంటుందండి, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లి అండి, గ్రౌండ్ నట్ ఆయిల్. దీని ప్రైస్ ఇప్పుడు వచ్చేసి 300 రూపీస్ నడుస్తుందండి. ఇవి అన్నీ 1 లీటర్, 3 లీటర్ అండ్ 5 లీటర్స్లో అవైలబుల్ ఉంటుందండి. హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది సెసేమ్ ఆయిల్ అండి, వైట్ సెసేమ్ ఆయిల్. దీని ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ 380 రూపీస్ దాకా ఉందండి. అండ్ ఇవి కూడా ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. ఇవి తెల్ల నువ్వులు అండి. అండ్ ఇది నల్ల నువ్వులు అండి, చాలామంది పూజకు వాడుతుంటారు. ఇది బ్లాక్ సెసేమ్ అంటారు. దీని ప్రైస్ ప్రెజెంట్ వచ్చేసి 440 రూపీస్ ఉందండి. ఇదే కాక మా దగ్గర ఆర్గానిక్ జాగరీ ఉందండి. ఇది మేము తయారు చేయము, తెప్పిస్తాము. అండ్ మేము నమ్ముతున్నాం కాబట్టి ప్రోడక్ట్ పెట్టాము, కానీ మా బ్రాండ్ పేరు వేయమండి. ఆరోగ్య సుధా అనేది బ్రాండ్ పేరు వేయము, ఎందుకంటే మేము తయారు చేసే ప్రోడక్ట్ కాదు కాబట్టి. ఆయిల్స్ అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇవి మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవ నూనె అంటారు, చాలామంది వాడుతుంటారు. ఇది హాఫ్ లీటర్స్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ ప్రెజెంట్ ఇది లీటర్ వచ్చేసి 480 రూపీస్ ఉందండి. ఇది హాఫ్ లీటర్ బాటిల్లో. అండ్ మేము ఇది కంప్లీట్లీ గ్రేడ్ 1 కోకోనట్ కోప్రాస్తో చేస్తామండి. నల్ల కొబ్బరి అంటారు, కొబ్బరి కుడకలు అంటారు. వాటిని తెచ్చి మేమే పలగొట్టి తర్వాత ఆయిల్ తీస్తామండి. అండ్ ఇది వచ్చేసి అవిసె నూనె అండి, ఫ్లాక్సీడ్ ఆయిల్ అంటారు. చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్న ఆయిల్, కానీ డీప్ ఫ్రై ఐటమ్స్కి పనికిరాదు. అండ్ ఇవే కాక మా దగ్గర డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్లెట్స్, అన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయండి. ఊదలు, సామెలు, అరికెలు, కొర్రలు, అండు కొర్రలు అన్నీ ఉన్నాయి. అండ్ వాల్నట్స్ ఉన్నాయి, పిస్టాచియోస్ ఉన్నాయి, బాదం, జీడిపప్పు అన్నీ ఉన్నాయండి. ఇది మా స్టోర్ అండి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుందో, ఆయిల్స్ అన్నీ ఎలా చేస్తామనేది చూపిస్తానండి. ఇది చెక్కగానుగ అండి, వుడ్ ప్రెస్ అంటారు. మనకి 3 రకాలుగా ఉంటాయండి ఆయిల్స్. రిఫైన్డ్ ఆయిల్స్ పక్కకు పెట్టేస్తే, రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి నా దృష్టిలో ఆయిలే కాదండి. మీరు ఒకసారి ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్, జస్ట్ మీ ఆ ప్యాకెట్ మీద ఉన్న జస్ట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది అది దేనితో తయారు చేస్తారో. ఇది చెక్కగానుగ అండి, మన ఓల్డ్ ట్రెడిషన్లో చేసే ప్రాసెస్ ఇది. దీంట్లో మేము పల్లి, నువ్వులు, కొబ్బరి అండ్ అవిసెలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, వీటి వరకే తీస్తామండి. అండ్ ఎవ్రీ 15 kgకి బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ సీడ్స్ మనకి పల్లి 45% to 40% దాకా, నువ్వులు 45% దాకా, కోకోనట్ 55 to 60% దాకా వస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి న్యూట్రిషన్ లాస్ ఉండదు, ఎందుకంటే రూమ్ టెంపరేచర్లోనే క్రష్ అవుతుంది, ప్రీ హీటింగ్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి. అండ్ దీంట్లో ఒక డ్రాబ్యాక్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ 15 kg ఆఫ్ సీడ్స్కి ఎక్సెప్ట్ ఫర్ కోకోనట్ ఒక 800 ml to 1 లీటర్ వరకు వాటర్ ఈ చెక్క పైన పోయాల్సి వస్తుందండి. దానివల్ల ఏంటంటే ఒక 50% ఆ క్రషింగ్లో ఎవాపరేట్ అయిపోతుంది. ఎంత లేదన్నా ఒక 200 ml to 500 ml మధ్యలో కొంచెం ఆయిల్లోకి కలిసే ఛాన్స్ ఉంది. ఇది ఒక్కటే అండి దీనివల్ల డ్రాబ్యాక్. బట్ అయినా సరే ఇది చాలా బెస్ట్ అండి ఆయిల్. ఈ ఆయిల్ వాటర్ మిక్స్ కావడం వల్ల ఏంటంటే మీకు షెల్ఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది ఇది. ప్లస్ ఏంటంటే కుకింగ్ టైంలో కొంచెం ఫోమ్ రావడం, పొంగు రావడము అండ్ చిట్చిట అనడము కొంచెం కుకింగ్కి కొంచెం అన్ఫ్రెండ్లీ, అందుకే చాలామంది ఇంకా ప్రిఫర్ చేయట్లేదు. అండ్ సేమ్ ఇలానే కోల్డ్ ప్రెస్ టెక్నిక్లో మనకి ఇది వాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీటింగ్ జరగకుండా మనకి రూమ్ టెంపరేచర్లో వస్తుందని, అదే మెయిన్ రీజన్ అండి. సేమ్ ఇలాంటిదే ఒక లేటెస్ట్ మెషిన్ వచ్చిందండి, దాన్ని కోల్డ్ ప్రెస్ మెషిన్ అంటారు. వుడ్ కాదు, అది చెక్క మీద జరగదు. బట్ ఎట్ ద సేమ్ టైం దాంట్లో హీటింగ్ ఉండదు, ప్రీ హీటింగ్ ఉండదు. మీరు ఆయిల్ వచ్చేటప్పుడు చేయి పెట్టి చూడొచ్చు, అది కూడా చూపిస్తాను. అండ్ దాంట్లో 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మిక్స్ కాదండి. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి కుసుమలు ఒక్కటే మనము తీయమండి, ఎందుకంటే కుసుమలు దీంట్లో రావు. కుసుమలు చాలా గట్టిగా ఉంటాయి, తెల్ల కుసుమలు, సాఫ్లవర్ ఆయిల్ అంటారు. కుసుమలు, సన్ఫ్లవర్ ఆయిల్ దీంట్లో తీయడానికి కాదు. కుసుమలు వేస్తే ఏంటంటే ఈ చెక్క అనేది ఒక 2-3 టైమ్స్కి వేసేస్తే క్రాక్ అయిపోతుందండి. కుసుమ తీయాలంటే దానికి సపరేట్ మెషిన్స్ ఉంటాయండి, పొట్టు తీసే మెషిన్ ఉంటే అప్పుడే వేయచ్చు, లేదంటే ఎక్కువ వాటర్ పోయాల్సి వస్తుండే. అందుకే మేము కుసుమలు అసలు ఈ మెషిన్లో తీయమండి. అండ్ కుసుమలు ఎలా తీపిస్తాం అనేది నేను మళ్ళీ చూపిస్తానండి ఇంకో మెషిన్లో ఎలా చేస్తామనేది. ఇవి తెల్ల కుసుమలు అండి, మీరు ఒకసారి చూస్తే ఈ వైట్ సాఫ్లవర్ ఆయిల్ అంటారు, లోయెస్ట్ ఫ్యాట్ ఉన్న ఆయిల్. ఇవి ఏంటంటే షెల్ చాలా హార్డ్గా ఉంటుందండి, అందుకే ఈ చెక్కగానుగలు అంటే వుడ్ ప్రెస్ దాంట్లో ఇది తీయడం ఇంపాసిబుల్. ఎక్కువ హెవీ వాటర్ యాడ్ చేస్తారు, దానివల్ల కంటామినేట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయిల్ వాటర్ తెలిసే ఉంటుంది, అంతగా జెల్ కావు. అండ్ దీన్ని తీయాలంటే, దీన్ని ఒకవేళ చెక్కగానుగలు తీయాలంటే మనకి యూజ్ అయ్యే మెషిన్ ఇదండి. ఇది ఓన్లీ కుసుమల పొట్టు తీయడానికండి, కుసుమలు అండ్ సన్ఫ్లవర్ ఈ రెండింటికి పొట్టు తీయడానికండి. ఈ మెషిన్ ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను చూపిస్తాను. మనం ఈ మెషిన్లో చేయడం వల్ల మనకి
ఇక్కడ నుంచి మొత్తం షెల్స్ అన్ని పగిలిపోయి వస్తాయండి, క్రాక్ అయి వస్తాయి. అండ్ పైన ఉన్న హస్క్ మొత్తం ఇది బ్లోవర్ పీల్ చేసుకుంటుందండి. అండ్ మనకు లోపల ఏదైతే ఆయిల్ వస్తుందో పల్క్ మాత్రం మనకు దీంట్లో ఈ 2 దగ్గర నుంచి మనకు వస్తుందండి. దీని తర్వాత తీస్తే చెక్కగానుగలు వేయచ్చు. అప్పటికి కూడా కుసుమ చెక్కగానుగలో రావడం అనేది ఇంపాసిబుల్ అండి. అంటే 99% ఇట్స్ పాసిబుల్ కాదు. కొంచెం హెవీ వాటర్ వేసి లేకుంటే నానబెట్టి తీస్తుంటారు కొంతమంది. దానివల్ల మీకు ఆయిల్ కంటే వాటర్ ఎక్కువ కలుస్తుంది దాంట్లో. సో కుసుమలు ఎప్పుడైనా చెక్కగానుగలు అనేది కష్టం అండి. ఇది కుసుమలు అండి, సపరేట్లీ ఫర్ కుసుమలు, ఎంటైర్లీ ఫర్ కుసుమలు. దీంట్లో కుసుమ తప్ప ఇంకేం తీయమండి, కుసుమ మాత్రమే తీస్తాము. ఇది లేటెస్ట్ మిషన్ అండి, 15 HP మిషన్. RPM రొటేషన్స్ పర్ మినిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది చెక్కదాని మీద చేసింది కాదు, బట్ మనం ఏంటంటే దీంట్లో ప్రీ హీటింగ్ ఉండదు, ఏముండదు. అండ్ క్రషింగ్ స్ట్రైట్గా అయిపోతుందండి. కేక్ ఎండ్లో వచ్చిన క్రషింగ్ మొత్తం స్ట్రైట్గా అయిపోతుంది. మీరు ఆయిల్ ఇక్కడ వచ్చేటప్పుడు దాని కింద చేయబెట్టి కూడా చూడొచ్చు. నేను ఆ డీటెయిల్డ్ వీడియో కూడా ఎలా తీస్తాం అది కూడా చూపిస్తాను. మీకు ఇంత కూడా హీటింగ్ ఉండదు. అండ్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ మిక్సింగ్ ఉండదండి దీంట్లో. డైరెక్ట్గా పైనుంచి సీడ్స్ వేయడము, ఆయిల్ ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసేయడమే జరుగుతుంది. దీని తర్వాత దాన్ని ఆ సెడిమెంట్స్ ఒకటి తీయడానికి ఫిల్టర్ చేస్తారు. అది చెక్కగానికైనా దీనైనా ఏదైనా ఫిల్టర్ చేస్తే ఏంటంటే మీకు ఆ సెడిమెంట్స్ అనేవి కలవకుండా జర నీట్గా ఉంటుంది. అండ్ షెల్ఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. మీకు 5 months 6 months వరకు దీంట్లో తీయడం వల్ల మీకు పాడు కాదు. అండ్ మీరు వచ్చినా మీ ముందు డెమో లైవ్ చేసి చూపిస్తానండి. దీంట్లో హీటింగ్ అనేదే ఉండదు. మనకి చెక్కగానుగా దీనిలో ఇట్లాంటి మిషన్లో వాడడానికి ప్రాబ్లం ఏముంటుందంటే హీటింగ్ వల్ల న్యూట్రిషన్ లాస్ ఉంటుందని. మీరు కింద చేయబెట్టి చూడొచ్చు. లూక్ వామ్గా చెక్కగానుగలో ఎట్లయితే మనకు వస్తుందో ఆయిల్, చెక్కగానుగలో ఏంటంటే ప్రాసెస్ అయ్యి కిందికి వచ్చిన తర్వాత కొంచెం కిందికి కావడానికి టైం పట్టే టైప్లో కొంచెం కూల్ అవుతుందేమో. ఇది ఎట్ ద సేమ్ టైం క్రష్ అయ్యి కింద పడుతున్నప్పుడు కూడా మీరు చెక్కగానుగలో కిందికి వచ్చేటప్పుడు ఎంతైతే ఉంటుందో లూక్ వామ్గా ఇది కూడా అంతే ఉంటుందండి. మ్యాక్స్ 35 degrees to 40 degrees మధ్యలోనే, చెక్కగానుగలాగానే 35 to 40 degrees మధ్యలోనే ఉంటుంది. మీకు ఎటువంటి న్యూట్రిషన్ లాస్ ఉండదు. అండ్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్ అండి. మెయిన్గా ఏంటంటే ఆయిల్ అనేది కంటామినేట్ కాదు. అండ్ పైన షెల్ తీయాల్సిన అవసరం లేదు. సో షెల్ తీయాల్సిన అవసరం లేవడం వల్ల మీకు ఫైబర్ అట్లాంటి లాస్ కూడా ఏముండదు. అండ్ డైరెక్ట్లీ కుసుమలు వేసేస్తాము, ఆయిల్ తీసేస్తామండి. ఇక్కడ నుంచి ఆయిల్ వచ్చేస్తుంది. దీని తర్వాత ఫిల్టరింగ్ ఉంటుందండి. ఒకసారి తీసిన తర్వాత కేక్ అండి, ఇది కుసుమ కేక్ అంటారు. ఇవి డైరీ ఫార్మ్స్ వాళ్ళకి, ఫిష్ ఫార్మ్స్ వాళ్ళకి వాడుతుంటారు. ఇది కుసుమలు ఏంటంటే మీరు 100 kgs వేస్తే జస్ట్ 19 to 20 kgs ఆఫ్ ఆయిల్ మాత్రమే వస్తుందండి. 80 kgs మొత్తం ఈ కేకే వస్తుంది. సో అందుకే కుసుమ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుందండి వేరే ఆయిల్స్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు మనము ఇప్పటివరకు మనం వుడ్ ప్రెస్ చూసాము, కోల్డ్ ప్రెస్ చూసామండి. దీన్ని ఎక్స్పెల్లర్ మిషన్ అంటారండి. ఇది కంప్లీట్లీ కోల్డ్ ప్రెస్డ్ అయితే కాదు, ఎందుకంటే దీంట్లో కొంచెం ఆయిల్ తీసేటప్పుడు కొంచెం వేడి వస్తుంది. బట్ దీనివల్ల ఏంటంటే షెల్ఫ్ టైం ఇంకా లాంగ్ ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం న్యూట్రిషన్ లాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీన్ని మేము కోల్డ్ ప్రెస్ కేటగిరీ కింద కన్సిడర్ చేయమండి. కానీ దీంట్లో ఏం చేయాల్సి వస్తుందండి అంటే అప్పుడప్పుడు మనకి ఏమన్నా సీడ్స్ వచ్చినప్పుడు సీడ్స్ పైన మాయిశ్చర్ ఉంటుందండి. ఆ మాయిశ్చర్ వల్ల ఏంటంటే ఆయిల్ రాకపోవడము, అంతా పచ్చిగా అయిపోవడము ఏంటంటే. దీంట్లో కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 1 డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ కాదండి. మనం డైరెక్ట్గా వేస్తాము. వేసిన తర్వాత దీంట్లో ఏంటంటే దీనికి స్టీమ్ పాస్ అవుతుందండి. దీంట్లో మేము ఎట్లా అంటే పల్లి ఒకటే తీస్తాము ఎట్ ప్రెజెంట్. ఆ పల్లి కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వెస్ట్, మీకు ఎలా కావాలి అనే దాన్ని బట్టి. ఇందాక చూపించిన కోల్డ్ ప్రెస్ మెషిన్లో మేము పల్లి తీయమండి. మేము పల్లి చెక్కగానుగలో తీస్తాము, దీంట్లో తీస్తాము. చెక్కగానుగలో చాలా ఈజీగా వస్తుంది పల్లి. కానీ ఏంటంటే కొంతమంది వాటర్ ప్రిఫర్ చేయరు. ఏంటంటే ఎవ్రీ 15 kgsకి నేను చెప్పినట్టు 1 liter ఆఫ్ వాటర్ యాడ్ అవుతుంది కాబట్టి ఆయిల్ కంటామినేట్ అవుతుంది. నార్మల్గా చాలామందికి ఆ విషయం తెలియదు, చెక్కగానుగ పైన వాటర్ పోస్తారనేది. అది వచ్చి వాళ్ళ ముందు తీసేటప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం అబ్జెక్ట్ చేస్తుంటారండి. ఇట్లా వాటర్ ఎందుకు పోస్తున్నారంటే అది చెక్క కొంచెం మెత్తగా కావడానికి పోయాల్సి వస్తుంది. అది మాదే కాదు, కోల్డ్ ప్రెస్ మెషిన్లో అది ప్రాసెస్, అది రుబ్బు రోల్కి మిక్సీకి ఉన్న తేడా అండి. అండ్ కానీ దీంట్లో ఏంటంటే మనకి 50 degrees వరకు హీట్ అవుతుందండి. అందుకే నేను దీన్ని ఎబోవ్ అరౌండ్ 45 to 50, 55 ఉంటుంది కాబట్టి దీన్ని కోల్డ్ ప్రెస్ కింద కన్సిడర్ చేయము. కానీ కస్టమర్ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు వచ్చినప్పుడు ప్రాసెస్ చూసి వాళ్ళకి అదంటే అది, ఇదంటే వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవాలనుకుంటే 15 kgs పైన అలా తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఇదే ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే షెల్ఫ్ టైం వచ్చేసి 6 to 10 months మధ్యలో ఉంటుంది. అండ్ హీటింగ్ కూడా మినిమల్ హీటింగ్ ఉంటుందండి. సో మీకు ఏంటంటే వాటర్ మాత్రమే యాడ్ కాదు, 1 డ్రాప్ కూడా. ఇది ఓన్లీ ఫర్ పల్లి అండి, దట్ టు బేస్డ్ ఆన్ రిక్వెస్ట్. ఇది కుసుమ ఆయిల్లో తీసాం కదండి మనం. కుసుమ ఆయిల్ నార్మల్ తీసినప్పుడు ఇలా కలర్ వస్తుందండి.
ఎందుకంటే దీంట్లో మనకి పిప్పి పల్ప్ అంటారు కదా, పల్ప్ సెడిమెంట్స్ మొత్తం వచ్చేస్తుంది. ఇది కంప్లీట్లీ అన్ఫిల్టర్డ్. నార్మల్గా దీన్ని 3 to 4 days పక్కకి పెట్టేస్తే ఏంటంటే ఒక 50% వరకు ఆ సెడిమెంట్ అంటే కిందికి వెళ్ళిపోతుందండి. బట్ ఏంటంటే చాలామందికి యూజ్ చేయడం, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇంట్లో కూడా, ఏంటంటే దీనివల్ల ఏంటంటే కొంచెం కుకింగ్ చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే కొంచెం థిక్గా ఉండడం ఆయిల్, అండ్ కుక్ చేసేటప్పుడు కొంచెం ఫోమ్ బయటికి రావడము, అండ్ అట్లా ప్రాబ్లమ్ థిక్గా ఉండి కొంచెం నల్లగా ఉండడం అంత ప్రాబ్లం వల్ల ఉంటుందండి. సో దీన్ని మేము ఫిల్టర్ చేయడానికి, ఇన్స్టెంట్గా ఫిల్టర్ చేయడానికి ఏంటంటే ఇది మెషిన్ అండి. ఇది ప్యూరిఫైయర్ కెమికల్స్ ఏది ఉండదండి, జస్ట్ కాటన్ క్లాత్ అండి ఇదంతా. ఈ క్లాత్స్ అన్ని ప్రెస్ చేసి, ఫిల్టర్ క్లాత్ ప్రెస్ అంటారు, దీన్ని అన్ని ప్రెస్ చేసి ఆయిల్ దీంట్లో పంపిస్తామండి. త్రూ ఈ పైప్ పంపిస్తాము. పంపించినప్పుడు మీరు కింద ట్యాప్స్లో చూస్తే ఆయిల్ వస్తుంది కదండి. ఈ పైన క్లాత్స్ ఏవైతే ఉన్నాయో క్లాత్స్ మొత్తం సెడిమెంట్స్ని మొత్తం పట్టేసుకొని మనకు ఆయిల్ మొత్తమే వచ్చేస్తుంది. ఇది ఇన్స్టెంట్గా అయిపోతుందండి, వితిన్ 30 to 45 minutes. మనం ఇట్లా ఆయిల్ ఇట్లా మొత్తం తీసిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ లీక్ అవుతుంది కదా, ఇదంతా వచ్చిన తర్వాత దీంట్లోంచి ఇలా వస్తుందండి ఫైనల్ ప్రోడక్ట్. ఇంత నీట్గా వస్తుంది, మీకు 1 drop డస్ట్ కానీ ఏది ఉండదు, మంచి ఆయిల్ కలర్లో వస్తుంది. దీనివల్ల ఏంటంటే మీకు కుకింగ్ చాలా ఈజీ అవుతుంది. మీరు ఏదైతే ఆ స్మెల్ అయితే కొంతమందికి స్మెల్ పడదు, కుస్మది కానీ పల్లిది కానీ, ఏంటంటే స్మెల్ ఎక్కువ వస్తుందండి. అందుకే వాళ్ళే మీకు అట్లాంటి స్మెల్ ప్రాబ్లమ్స్ కానీ కుకింగ్లో వేరే ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇది చాలా నీట్గా ఉంటుందండి ఆయిల్. అండ్ షెల్ఫ్ టైం కూడా పెరుగుతుంది. అండ్ మీరు తీసుకునే 5 kgs 10 kgsలో కూడా ఏంటంటే కంప్లీట్గా ఆయిలే వస్తుందండి. ఈ కింద వచ్చే సెడిమెంట్, ఈ వేస్టేజ్ మాత్రం ఏముండదు. సో మీకు అలాగూ బెనిఫిటే, ఇలాగూ బెనిఫిటే, 2 రకాల బెనిఫిట్ ఉంటుంది దీంతో. ఓకే, ఇప్పుడు మనం ఫిల్టర్ చేసాం కదండి. నార్మల్గా ఫిల్టర్ త్రూ ఈ ఆయిల్స్ పాస్ చేసినప్పుడు మనం ఏంటంటే ఆ ఫిల్టర్స్ కూడా పల్లి సపరేట్, కుస్మకి సపరేట్, నువ్వులకి అన్నిటికీ సపరేట్గా వాడుతుంటాం ఫిల్టర్స్. ఎప్పటికప్పుడు తీసి ఇంకో ఫిల్టర్స్ పెడతాము, అవి వాష్ చేస్తాము. ఎవ్రీ 200-300 లీటర్స్కి ఒకసారి తీసి వాష్ చేస్తామండి. ఒకసారి మనం మొత్తం తీసి వాష్ చేసినప్పుడు మీకు ఆ ఆయిల్ కలర్ మారింది, ఎలా మారింది అనుకుంటారు కదా. ఆ జస్ట్ ఆయిల్ కలర్ మారడానికి రీజన్ ఏంటంటే చూడండి, ఇది మీరు ఒకసారి జూమ్ చేసుకుంటే ఇదే అండి లోపల ఉన్న సెడిమెంట్ మొత్తం. మనం ఒకసారి ఫిల్టర్ క్లీన్ చేయగానే మనకు ఆ కింద ఏదైతే పేరుకుంటుందో అదంతా ఇదే అండి. మనం ఎవ్రీ టైం రన్ చేసినప్పుడల్లా ఇలా ఒక డ్రమ్ మొత్తం నిండుతుంది. ఇది కంప్లీట్లీ వేస్టేజ్. దీని నుంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది, బట్ అప్పటికి దాన్ని ఇంకా ఏం యూజ్ చేయము, పక్కకు పెట్టేస్తాము. సో దీనివల్ల ఏంటంటే మీకు కింద ఆయిల్ కింద మీరు ఏదైతే పేరుకోవడం చూస్తారో చెక్కగానుగలో దీంట్లో అది కంప్లీట్గా రిమూవ్ చేసి నీట్గా ఇచ్చేస్తామండి. ఇది చెక్కగానుగలో తీసిన చెక్క అండి. ఇది కొంచెం థిక్గా ఉంటుంది, లావుగా ఉంటుంది. అండ్ మీరు ఇది చూస్తే పల్లి చెక్క అండి, కొంచెం సన్నగా వస్తుంది. ఇది ఆ పెద్ద మిషన్లో తీస్తాం కాబట్టి, అది ఎక్స్పెల్లర్ మిషన్లో. అండ్ ఇవన్నీ కుస్మదండి, ఇది కోల్డ్ ప్రెస్డ్ అండి కంప్లీట్గా. ఇదంతా కుస్మ చెక్క అండి. అన్ని బస్తాలన్నీ మీరు చూస్తే ఇవన్నీ కుస్మది. మెయిన్గా కుస్మనే చేస్తుంటాం మేము. ఇది మన ఫైనల్ ప్రోడక్ట్ అండి, కుస్మ ఆయిల్. లాస్ట్కి మనం ప్యాకింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఈ ఆరోగ్య సుధా కుస్మ ఆయిల్ అండి. మన ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. మనకి ఫుడ్ FSSAI మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఉంది, హైజీనిక్ సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయండి. మన స్టోర్ వచ్చేసి హస్తినాపురం అండి, ఎల్బీ నగర్ దగ్గర. మనం ఇక్కడి నుంచి ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చినా మేము ఇక్కడే వాళ్ళ ముందే తీసి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనకి AP, తెలంగాణ అండ్ ఇండియా వైడ్ హోల్ డెలివరీ ఉందండి. మనది arogyasudha.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీరు దాంట్లోంచి ఈకామర్స్ వెబ్సైట్ దాంట్లోకి వెళ్తే మీరు డైరెక్ట్గా ఆర్డర్ పే చేసుకోవచ్చు. లేదంటే మీకు మా ఫోన్ నెంబర్ అండ్ డీటెయిల్స్ కూడా పంపిస్తామండి. దాని త్రూ కూడా మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేసి ఆర్డర్ పెట్టినా హోమ్ డెలివరీ అండి. మాకు మినిమం 5 liters ఆర్డర్ ఉంటే ఫ్రీ హోమ్ డెలివరీ అండి హైదరాబాద్ మొత్తంలో. మాది ఇటు గచ్చిబౌలి, కొండాపూర్, కోంపల్లి, సికింద్రాబాద్, ECL మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఎంత దూరం ఉన్నా సరే మినిమం 5 liters క్వాంటిటీ ఉంటే డోర్ డెలివరీ చేస్తామండి వితిన్ 24 hours. అండ్ అట్ ద సేమ్ టైం మనకి 1, 3.5 liters ఉంటుందండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి కాస్టే చూస్తారండి చాలామంది. నార్మల్ ఆయిల్స్ 150, 160 ఉంటాయి, ఇది 350, 300 పైన ఎందుకు ఉంది అంటే జస్ట్ చిన్న లాజిక్ అండి. మనకి సీడ్స్ కాస్ట్ ఎంత ఉంది ఎట్ ప్రజెంట్ నార్మల్ లాజిక్ తీసుకుంటే, ఇప్పుడు పల్లి కాస్ట్ అండి ఎట్ ప్రజెంట్ వచ్చేసి 100, 110 ఉంది. అండ్ మేము తీసుకుంటే బల్క్లో తీసుకుంటాం కాబట్టి మాకు 10 rupees అలా తక్కువ వస్తుంది. సో మినిమం 2.8 to 3 kilos వేస్తే కానీ మనకి 1 liter ఆఫ్ ఆయిల్ రాదండి. అది మీరు ఎంత కష్టపడ్డా ఏం చేసినా అది న్యాచురల్, దాని లక్షణమే అది. అది 40-45%, 40 మ్యాక్స్ 45% అండి దాంట్లో నుంచి ఆయిల్ వచ్చేది బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ సీడ్. సో మీరే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 150కి షాప్లలో ఇస్తున్నారంటే మ్యానుఫ్యాక్చర్ చేసేవాడికి ఎంత తయారవుతుంది. మేము మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఆ రేట్ చెప్తున్నాము. ఒకవేళ మీరు వాడే ప్యాకెట్వి చూడండి ఒకసారి, మీరు షాప్లోనే 150కి 160కి అమ్ముతున్నారంటే మ్యానుఫ్యాక్చర్ చేసేవాడి నుంచి 3 to 4 hands మారి వస్తుంది ఫైనల్గా. సో మ్యానుఫ్యాక్చర్ చేసేవాడికి లీటర్ ఎంత పడుతుందో ఒకసారి ఆలోచించండి. అండ్ దీనివల్ల మీకు ఏంటంటే బడ్జెట్ ఏమాత్రం పెరగదండి. నార్మల్ ఫ్యామిలీకి ఒక 5 liters పడితే పర్ మంత్
రిఫైన్డ్ ఆయిల్స్ కానీ ప్యాకెట్ ఆయిల్స్ కానీ ఈ మీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇప్పుడు మేము మ్యానుఫ్యాక్చర్ చేసే ఆయిల్స్ మీకు కన్సంప్షన్ చాలా తగ్గుతుందండి. మీరు అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. 5 లీటర్స్ పడే ఫ్యామిలీకి 3 లీటర్సే పడుతుంది. అక్కడ 5 లీటర్స్ కాస్ట్ వచ్చి 900-950 ఉంటుంది. మన 3 లీటర్స్ కాస్ట్ వచ్చి 900-950 ఉంటుంది. మీకు బడ్జెట్ పెరగదు అండ్ హెల్త్ పరంగా అనేది మీకు లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ అండి ఇన్ అ లాంగ్ వే. ఇమ్యూనిటీ పెరగడం కానీ ఈ క్యాన్సర్ వాటికి మెయిన్ రీజన్స్ ఏంటో కూడా ఒకసారి మనం చూసుకుంటే తెలుస్తుందండి. 20 years బ్యాక్ క్యాన్సర్ అనే వర్డ్ లేదు, 20 years బ్యాక్ ఈ కెమికల్ మిక్సింగ్ రిఫైనింగ్ అనే వర్డ్ లేదు. ఒకసారి చూసి మీకు ఇలా కుసుమ ఆయిల్ కానీ మీకు ఇలా తీసిచ్చే వాళ్ళు మీ దగ్గరలో ఉంటే అలానే తీసుకోండి. కానీ ఒకటి ఏంటంటే మీ ముందు పట్టిస్తేనే తీసుకోండి. అండ్ మా స్టోర్ వచ్చేసి హస్తినాపురం అండి, ఎల్బీ నగర్ దగ్గర. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 7569670753. ఇంకోసారి చెప్తున్నాండి 7569670753 అండి. మీరు ఎనీ టైం 24 hours ఎనీ టైం కాల్ చేసినా పిక్ చేస్తామండి. అండ్ వితిన్ 24 hours హైదరాబాద్లో అయితే మీకు వితిన్ 24 hours అండి. ఏపీ తెలంగాణ కూడా పంపిస్తామండి, కార్గోలో పంపిస్తాము. లోకల్ నియర్ బై బస్ స్టాప్లో వచ్చేస్తుంది. మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్కి సేమ్ డే డెలివరీ ఉంటుంది. కొంచెం లాంగ్ డిస్ట్రిక్ట్స్ మేము వైజాగ్కి తిరుపతికి కూడా పంపిస్తుంటాము. అదేంటంటే ఒక 1 day 1.5 day పట్టొచ్చు, లేకుంటే 2 days పట్టొచ్చు. బట్ డెలివరీ మాత్రం కన్ఫర్మ్ అండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. అండ్ మీరు ముందు పే చేసినా పంపిస్తాము మీకు. అండ్ ఆ రిసీట్ కూడా పెడతామండి. మీకు ట్రాన్స్పోర్ట్లో వేసిన రిసీట్ మీకు పంపించిన తర్వాత మీరు పేమెంట్ చేయొచ్చు. అండ్ ఒకసారి మా స్టోర్ విజిట్ చేయండి, మీకు ఎలా జరుగుతుంది ప్రాసెస్ మొత్తం కూడా చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ.